చాలా చక్కగా ఆ పద్యాన్ని ఎన్నింటినో మోహన్ రాగంలోనే ఈనాటి కార్యక్రమానికి క్యాప్షన్ ఎలా ఉందో అదేవిధంగా మోహన్ రాగంలో చక్కగా పాడారు. ఆనాటి ఒక నాటకాల్లో పద్యాలు పాడినట్టుగానే ఉంది. వాయిస్ కూడా చాలాగా బాగుంది. ఇప్పుడు ఈనాడు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు ఆయన మాట్లాడాల్సిందిగా సభాధ్యక్షులు శ్రీమతి లాయన్ మణి గారికి, శ్రీమణి గారికి, వేదిక మీద ఉన్న గౌరవ అతిథులకు, ఈనాటి సన్మాన్యులు ఆచార్య గారి మీ అందరికీ నమస్కారం. ముందు ఆచార్య అంటే చెప్పాలి నేను. ఆచార్య నువ్వు చెప్పావు గాంధీ, అది గౌరవవాచకం. ఆచార్య శబ్దం సంస్కృతం అయితే ద్రావిడులు దాక్షిణాత్యులు కలిపారు. ఈ శ్రీ వైష్ణవ సంప్రదాయం దక్షిణాల నుంచి మనకు వచ్చింది. రామానుజాచార్యులు గారి భిక్ష ఆ వరసలో వారసులు కూర్చున్నారు ఇక్కడ. ఎవరు? ఈ వి లక్ష్మీ నరసింహ ఆచార్యులు గారు. అది తెలుగు. ఎల్ అంటే లక్ష్మి, ఎల్ అంటే నరసింహ చెప్పేశాను. ఇంకోటి ఉండదు. లలిత నారాయణ చిద్వాయ్య ఉండదుగా. వెంటనే ఆ పక్కన కూర్చున్నారు అగ్రశ్రేణి ధ్వన్యనుకరణ ప్రవీణుడు, విశ్వరూపం చూపించేవాడు. ఈ గాంధర్వాంశ, గాంధర్వం అంటే సంగీతం, ఈ గాంధర్వాంశం పుట్టినవాడు మరొక ధ్వన్యనుకరణ కళ అని వేరే కళను కైవసం చేసుకున్నాడు. మన హరికిషన్ తండ్రి గారు లేక వీరి కుమారుడు హరికిషన్. ఉదయం వారు రెండో పద్యంతో అర్థమైంది. మొదటి పద్యంతోనేమో వారు గాయకులు అని అర్థమైంది, శాస్త్రీయ. రెండవ పద్యంతో రంగస్థల నటులు అర్థమైంది. అది నాటకంలో పద్యం. అది శ్రీకృష్ణ రాయబారంలో ఉద్యోగ విజయాల్లో ఒకటి. ఈనాడు వారికి ఇస్తున్న బిరుదు స్వరరాగ సుధాంబుధి. వింటున్నాను సత్కారం. స్వరరాగ సుధాంబుధి. నువ్వు పెద్దలు ఇచ్చారు ఎవరు? ఇదేనా? స్వరరాగ మనకు అర్థమవుతుంది. సుధా కొంత అంబుధి ఏంటి? సముద్రం. స్వర రాగాలు అనే సుధరకు అంబుధి అంటే సముద్రం లాంటిది. అంటే దానికి అంతు లేదు, పారావారం. ఇక్కడ చమత్కారం ఏంటంటే మా రామాచార్య ఎక్కడున్నాడు? ఇక్కడ నేను స్వాతికిరణంలో రాసిన ఈ మధ్య బాగా పాపులర్ చేశారు బాలసుబ్రహ్మణ్యం గారు. నిన్న పాడింది అవే. సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే హే భారతి శిరసా నమామి, హే భారతి మనసా స్వర. అంటే సరస్వతి సంగీతం ప్లస్ సాహిత్యం రెండు స్వరూపం ఆవిడ. ఇక్కడ స్వరరాగ అనేది సంగీతపరమైంది. అప్పుడు వేశాను నేను. స్వరరాగ అంటే సంగీతం, పదయోగ అంటే సాహిత్యం. ఈ రెండు చేత సమానంగా అలంకరింపబడినదా అని అర్థం. చాలా సంతోషంగా ఉంది. ఈ బిరుదు ఇంతవరకు ఇచ్చారు ఔచిత్యవంతం. ఇక ఈ శ్రీకళానిధి ప్రధానంగా ఆమంతా దీనికి స్వయంగా గాయని. ఈ శ్రీకళానిధి సంస్థ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఒక విశిష్టత ఉంది, విలక్షణత ఉంది.
అదేమిటంటే ఇంతవరకు అనేక సంగీత విభాగాలు జరుగుతున్నాయి. ఏది ఒక గాయని పేర, ఒక గాయకుడి పేర ఘంటసాల, గాయని పేర సుశీల. భారతి శిరస నమామి హే భారతి మనసా స్మర. అంటే సరస్వతి సంగీతం ప్లస్ సాహిత్యం రెండు స్వరూపం ఆవిడ. ఇక్కడ స్వరరాగ అనేది సంగీతపరమైంది. అప్పుడు వేశాను నేను. స్వరరాగ అంటే సంగీతం, పదయోగ అంటే సాహిత్యం. ఈ రెండు చేత సమానంగా అలంకరింపబడినదా అని అర్థం. చాలా సంతోషంగా ఉంది. ఈ బిరుదు ఇంతవరకు ఇచ్చారు ఔచిత్యవంత. ఇక ఈ శ్రీకళానిధి ప్రధానంగా ఆమంతా దీనికి స్వయంగా గాయని. ఈ శ్రీకళానిధి సంస్థ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఒక విశిష్టత ఉంది, విలక్షణత ఉంది. అదేమిటంటే ఇంతవరకు అనేక సంగీత విభాగాలు జరుగుతున్నాయి. ఏది ఒక గాయని పేర, ఒక గాయకుడి పేర ఘంటసాల, గాయని పేర సుశీల, ఒక గీత రచయిత పేర ఆత్రేయ అంటున్నాం. ఇక పేరే చెప్పాలి. అలా కాబట్టి గాయని గాయక సంగీత దర్శకుడి పేర రాజేశ్వరరావు గారు. కానీ ఇందులో విశేషం ఏమిటంటే ఒక రాగం పేరుతో ఒక సంగీత విభాగం నిర్వహించడం అనేది చాలా సరికొత్తదనాన్ని సంతరించింది. నాకు తెలిసినంత మనలో చెప్పాలి, నాకు తెలిసినంత వరకు మన తెలుగు వాళ్ళు రాగం పేరుతో సంగీత విభాగం చేశారా? ఇది వేరు, వేరేవాడు. అది మోహన రాగం తీసుకున్నారు. ఇక్కడ మోహన రాగాన్ని తీసుకొని ఒక టైటిల్ పెట్టారు, మోహన రాగమహ అన్నారు. ఆ తర్వాత విసర్గ పెట్టారు. అయ్యో అనుకున్నా. కారణం మోహన రాగమహ మూర్తిమంతమాయే అని మహామంత్రి తిమ్మరుసులో పెండ్యాల నాగేశ్వరరావు గారు పింగళి గీతాన్ని స్వరపరిచి, అది చాలా ప్రసిద్ధమైన గీతం మోహన రాగం. విశేషం ఏంటంటే మోహన రాగం పల్లవిగా ఉన్నటువంటిది అది మోహన రాగంలోనే చేశాడు. కాబట్టి మరి మా అమర్త చెప్పాలి, మోహన రాగ మహ అని అన్నాం. ఏంటది? ఎవరది? భాష కూడా సంగీతమే కాదు, ఈ స్వరాలు చూసుకుంటుంటారు కదా, మా సాహిత్యం కూడా చూడకుంటుంది. మోహన రాగమహ, ఓహో మూర్తిమంతమా అంటే మోహన రాగానికి రూపం వచ్చింది అని చెప్పడం చాలా మంచి ప్రయోగం. అంటే ఒక ఆకృతి రూపం వస్తే అది ఒక అందమైన రమణీయమణిగా మారుతుంది. అది మోహన రాగం అంటే మోహిని. కాబట్టి ఒక రాగం పేరుతో తీసుకోవడం చాలా గొప్పగా ఉంది. సమాచారం ఏమిటంటే నాకు రాజేశ్వరరావు గారు మహానుభావుడు కురుక్షేత్రంలోనే ఒక పాటను కంపోజ్ చేస్తున్నాడు. నేను రాసి మ్రోగింది కళ్యాణ వీణా, కళ్యాణి రాదు, కళ్యాణి నవమోహన నవమోహన జీవన మధుబనిలో అని అన్నాడు. కళ్యాణ వీణ అన్నారు కాబట్టి కళ్యాణ రాగంలో చేశాను. నవమోహన అంటే ఆ మాట మోహన రాగంలో అన్నాను సార్ అన్నాడు. అది నా సంగీతం. కళ్యాణ వీణ అని అన్నారు కాబట్టి కళ్యాణ రాగంలో చేశాడు. నవమోహన జీవన మధుబనిలో అమృత జలపాతం. కాబట్టి మోహన శబ్దం మీద మోహన రాగాన్ని పెట్టండి, మర్చిపోలేండి. అలా మోహన రాగం హిందీ వాళ్ళు భూపాల్ భూపాల రాగమే మేలుకొను
నటికే మేలుకొలమో నీది చివర మేలుకొలమో ఇది మేలుకొలు పాడాలని ఈ రాగమే అనుకున్నాం. దేవుడు అష్టపది చందన చర్చిత నీలకనే బంధువులు అక్కడ కూర్చున్నారు. అది మోహన్ రాగం. చాలా సులభమైన రాగం. నేను ఎప్పుడూ రాసిన మంగళ శుభం రాజు అన్నారంటే మోహనుడే అని అంటే మోహన్ రాగం వచ్చేస్తున్నాను. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఆలోచించి మోహన్ రాగం మీద ఈ సంగీత విభావం చేయడం అనేది నేను చాలా ముచ్చటపడి చెప్తున్నాయి నాకు మాటలు. సంగీత విభావం అనేది కూడా నేను కొంచెం అది స్వవిషయం అనుకోవద్దు. 35 ఏళ్ల క్రితం రాజేశ్వరరావు గారి మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశారు నిజాం కళాశాల గ్రౌండ్స్లో. దుఃఖిపాడు నరసింహరావు గారు మ్యూజికల్ నైట్కి ఏమంటారు అడిగారు అన్నాడు. మ్యూజికల్ నైట్ సంగీత విభావరి అన్నారు. విభావరి అంటే రాత్రి. అప్పటి నుంచి విభావరి అంటున్నారు. చివరికి ఉదయం ఫంక్షన్లో కూడా విభావరి అంటున్నారు. కాబట్టి అప్పుడప్పుడు చెప్పాలి. ఉదయం 10 గంటలకు ఘంటసాల సంగీత విభావరి అనేవాళ్ళు ఉన్నారు నాకు తెలుసు. విభావరి అంటే ఇది కూడా నాకు ఎందుకు చెప్పండి, ఓ విభావరి ఓహో విభావరి నిహార సారి నారి అది అంటారు. అది రాజేశ్వరరావు గారి పాటే విభావరి అంటే రాత్రి. చాలా సంతోషం. నేను కొంచెం సంగీత కార్యక్రమం అంటే కొంచెం మోతాదు ఎక్కువ తీసుకుంటాను. కారణం అంటే నాలో ఒక 25 పాళ్ళు సంగీతం ఉంది. 25 పాళ్ళే. ఈనాడు మన ఆచార్య ఆయన మంచి రంగస్థల రంగస్థల పద్యాలు పాడిన నటుడు, మంచి గాయకుడు, సంగీత దర్శకుడు కావడం వల్ల ఇది ఏర్పాటు చేయడం అన్ని మోహన్ ఎత్తుకోవడమే కృష్ణశాస్త్రి గారికి తుకారానికి చాలా గొప్ప పాఠాలు. పిలుపో మేలు కొలుపో చాలా మంచి. నాకు సరిగ్గా ఈ మోహన్ రాగం అనగానే లతా మంగేష్కర్ది సూపర్ సాంగ్ ఒకటి ఉంది. జ్యోతి కలస చెలుకే అది చాలా గొప్ప మోహన్. అందులో వస్తుంది పవను సుందర ఘట చెలుకే జ్యోతి కలస. మీరు ఎక్కడికి వెళ్ళినా మోహన్ రాగం ఇంతే. దాని రేంజ్ అంటారు దాన్ని. కాబట్టి ఈ రేంజ్లో అద్భుతమైన పాటలు మీరు వినిపిస్తున్నందుకు నేను మరోసారి ఈ సభా కార్యక్రమం ఏర్పాటు చేసిన అమంత శర్మ గారిని, దీనికి సహకరించిన కళాపీక్షులు, త్యాగరాజ గాన సభ అధ్యక్షులను కూడా అభినందిస్తూ విఎల్ఎల్ చార్యర్ గారికి ఆ బిరుదు సార్థక బిరుదు అని మేము మరోసారి నొక్కి వక్కాణించడానికి సత్కారం చేస్తున్నాం. వారు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. HDFC బ్యాంక్ మేనేజర్ కే మోహన్ గారు బ్రాంచ్ మేనేజర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
బ్యాంక్ మీద హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్ గారు ఏ మోహన్ గారు ఆశీస్సులు అందజేయవలసిందిగా కోరుతున్నారు. బాబు దశరథ గారు శారద పంపుతారు ఆచార్య ఏబిఎల్ గోపాలకృష్ణ గారు గోపాలాచారి గారు వారికి మాలతో సత్కరిస్తున్నారు. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కే మోహన్ బ్యాంక్ మేనేజర్ గారు ఆఫీసులు అందజేయాల్సిందిగా కోరుకుంటున్నారు. డి విజయ్ కుమార్ గారు సంబంధించి వారిని శారదాతో సత్కరిస్తారు. ప్రత్యేక 4 మంది కమిటీ చేశారు. వారు కూడా గాయకులు, రేడియో ఆన్లైన్ రేడియో విజయవాడ వీకెండ్ ఆర్టిస్ట్ గారు, పోరాటాలు పెట్టుకుంటారు. నా ఇంట్లో ప్రేమతోటి ఈ సంబంధించి సతీ సమేతంగా వచ్చి ఆచరించారు. ఇప్పుడు మోహన్ గారిని మాట్లాడిస్తారు. గురువు గారి మీద మాట్లాడడానికి ఎక్స్ప్రెస్తున్నారు. నారాయణ రెడ్డి గారి మాట ఒక పాట ఒక మాట ఆయన దగ్గర నిలబడి మాట్లాడడానికి సాహసం చేస్తున్నాను అనుకోలేదు. తప్పితే అది కోయిన్సిడెన్స్ తెలియదు, యాదృచ్ఛిగా తెలియదు. ఈ రోజు సాయంత్రం కూడా మోహన్ రాగమహాతో స్టార్ట్ అయింది. నా పేరు మోహన్. అందుకని ఈ ముందర మీరు నిలబడి మాట్లాడడానికి సాహసం చేస్తున్నాను. ఈ కళానిధి సాంస్కృతిక సంస్థ 3వ వార్షికోత్సవ సందర్భంగా ఇంత మంచి సాయం సంస్థను ఏర్పాటు చేయడం మనందరికీ ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ ఆనందంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ తరఫున వారు రవికృష్ణ స్పాన్సర్ చేస్తే నేను లిటిల్ డ్రాప్స్ ఆఫ్ మేక్ ఎమోషన్ ఒక నీటి బిందువుగా 1016 నా తరఫు నుంచి కళానిధి సంస్థ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి మీ అందరి ముందు నిలబడి మాట్లాడడానికి, గురువు గారి దగ్గర కూడా నిలబడడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మన మొత్తం మోహనమయంగా ఉంది. వీళ్ళు వాద్య కళాకారులు కూడా మోహన రాగంలోనే వాయించారని చెప్తారు. ఈనాటి కార్యక్రమానికి సంస్థ అభివృద్ధి నిర్వహించినటువంటి సభ అధ్యక్షులు శ్రీ కళా వెంకటేశ్వర గారు వారిని ఆశీస్సులు అందజేస్తున్నారు. ఈనాడు ముఖ్యమంత్రి పెద్దలు డాక్టర్ శ్రీ నారాయణ గారికి, సభాధ్యక్షులు శ్రీమణి గారికి, వేదికలో పెద్దలందరికీ మీ అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఆబ్వియస్ చూస్తుంటే నాకు అనిపిస్తుంది, రోజు ఈ సంగీత కార్యక్రమాల వలన ఈ సినిమా పాటలు పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆడముత్యాల నాటి పాటలు పాడటం, ముఖ్యంగా డిసెంబర్ మాసం అంటే ఘంటసాల గారి సీజన్. ప్రతిరోజు మరి మీకేం బోరు కట్టలేదు, నాకు ఆశ్చర్యంగా ఉంటాయి. ప్రతిరోజు పొద్దున సాయంత్రం, ఎల్లుండి పొద్దున శనివారం నాడు కూడా మార్నింగ్ ఉన్న ప్రోగ్రాం ఘంటసాల గారి కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా షారీ గారికి
ఆత్మీయ సంస్కారం అందుకున్న పెద్దలు నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు ఇప్పుడు నేను ఎప్పుడు ఈ ప్రోగ్రామ్కి మిస్ అవ్వడం జరుగుతుంది. అన్ని ప్రోగ్రామ్కి వెళ్తున్నాను, ఈ సంస్థ చేసే కార్యక్రమానికి ఆమంత్రి గారికి ఊరుకోవాలని చెప్పి నేను అడవుడిగా వచ్చేసాను. సో నాకు క్షమించాలి లేటుగా వచ్చినందుకు. మా జాగరే కాస్త ప్రోగ్రామ్ పక్క చేయడం ఉంది కాబట్టి నేను రిక్వెస్ట్ చేసాను తొందరగా మాట్లాడి అక్కడికి వెళ్ళిపోతండి. సో మీ అందరికీ రిజల్ట్ చెప్పుకుంటున్నాను. A song by Vinod Babu himself as well as Sisigala Swami garu. ఈ పాటను సాలు రాజేశ్వర గారు స్వరపరిచారు. మరి మోహన రాగంలో విలక్షణమైన గీత ఇది. శ్రీకృష్ణుడు అంతటి వాడు రాధ ప్రేమ కోసం వాళ్ళవేళ రాధికలాడుతున్నాడు. మరి ఆ గీతంలో రమ్యత ఉంది, ఆధ్యాత్మికత ఉంది, భక్తిభావం ఉంది, ఆర్తి ఉంది, ఆర్ద్రత ఉంది. సో దట్ ఈస్ ది పవర్ ఆఫ్ మోహన రాగ. షడ్జమ ఋషభ గాంధార పంచమ దైవత సమ్మేళనం మోహనం సుమధుర సుమరవనం.
లాహిరి లాహిరిలో బై శ్రీ రామాచారి గారు మాయాబజార్ చిత్రం కోసం ఘంటసాల స్వరపరిచినటువంటి ఈ గీతం రామాచారి గారితో శృతి యువల గీతంగా ఈ పాటను ఆలపిస్తారు. ఇద్దరు హీరోలు అంటే ప్రస్తుతానికి హీరో రామాచారి, హీరోయిన్ శృతి. లాస్ట్ లో మాయాబజార్లో గుమ్మడి గారు ఛాయాదేవిగా యాక్ట్ చేస్తారు, చిన్న బిట్ మార్క్. సో రసమే జగం అనే పల్లవి నేను మా సాగాయతో అంటే ఒక ప్రారంభిస్తాం. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ మాయాబజార్ దృశ్యంలోకి తీసుకెళ్ళబోతున్నారు. ప్రఖ్యాత ధ్వని అనుకరణ సామ్రాట్ డి హరికిషన్. హరికృష్ణ అంటేనే మైకు మారుమోగుతుంది, సభ దగ్గరవుతుంది. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ మై ఫ్రెండ్. మిత్రుడు, సన్నిహితుడు, శ్రేయోభిలాషి, శుభాభిలాషికి శుభాభినందనం. ఇంకేం చెప్తాను లేదంతా కొని ఆపేస్తాం మిత్రమా. మాయాబజార్ ఈ పాట మధ్యలో రామారావు గారు ట్రైనర్ పడుతుంది. ముందుగా నాగేశ్వరరావు గారు డిజిటల్లో ఇప్పుడున్నట్టుగా లేదు వాయిస్. ఇప్పుడు మామూలుగా నాగేశ్వరరావు గారు మాట్లాడితే చాలా అద్భుతంగా చూస్తూ ఈ రోజు దాకా కానీ ఈ రోజుల్లో మాట్లాడతారు. కానీ మాయాబజార్లో శశి ఏమిటి ఆలస్యం చెరుకుడు నీరు కారిపోవటాలు త్వరగా వచ్చి నీకేం పర్వాలి బాణాలతో మెట్లు కడతా చకచక దిగి వచ్చి అలా లోకావిహారం చేసి ఉంటాం. పద పద. అది మధ్యలో వస్తాడు.
సుఖమయ జగమునా సక్రీడకు కృషి కొలికే మధురిమలో సత్యకాలం కాకపోతే మా వదిన గారికి ఈ వయసులో నౌకా విహారం ఏమిటి? రసపట్టులు తర్కం కూడదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అండ్ నౌ వేషము మార్చాను, భాషను మార్చాను. మరి హెచ్డిఎఫ్సి సికింద్రాబాద్ మేనేజర్ శ్రీ మోహన్ గారికి ధన్యవాదాలు. కానీ ఈ పాట పాడుతున్నది హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ శ్రీ కృష్ణ గారు. వారి పేరులో మోహన ఉందని చెప్పిందాక మోహన్ గారు చెప్పారు, ఇది మొత్తం మోహనమయంగా ఉంది. ఒక విషయం నేను కూడా యాడ్ చేస్తున్నాను సార్ గురువు గారు, నా పేరు కూడా మోహన్ కుమార్ గాంధీ. కృష్ణ మరియు రాహుల్ గారు. వేషము మార్చెను భాషను మార్చెను మోసమే అసలు తానే మారెను
పంచాయతీ యొక్క పవర్ని చూపించారు, హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క పవర్ని మీరు చూపించారు. ఐ విష్ యూ రియల్లీ ఏ డైనమిక్ సక్సెస్ బికాజ్ యువర్ ప్యాటర్నైజింగ్ ది ఆర్ట్స్ అండ్ ది ఆర్ట్ ఫార్మ్స్. వారి కళలను ఆరాధించడం, కళాకారులను గౌరవించడం అనేది నాగరికుల లక్షణాలు అంటున్నాడు షేక్స్పియర్. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో నౌ పులకించని మరి పులకించు బై ప్రసన్న లక్ష్మి గారు. వీరు ఆల్ ఇండియా రేడియో మరియు టీవీలో
నవ్వు ఏ సాంగ్ ఏదో ఏదో అన్నది వై వినోద్ బాబు ఎవరో తెలుగులో మాట్లాడినట్టున్నారు. తెలుగు రమ్యమైన భాష, రమణీయమైన భాష, కమ్మనైన భాష, కమనీయమైన భాష, మనోజ్ఞమైన భాష, మనోహరమైన భాష. మీ భాష స్వాభిమానానికి నా ముకులిత హస్త నీరాజనం. నవ్వు ఏదో ఏదో అన్నది బై వినోద్ బాబు. అక్కడి నుంచి ముత్యాలమ్మ చిత్రం నుంచి ఏదో ఏదో అనేది డాక్టర్ సి నారాయణ గారి రచన, సంగీత కే మోహన్ గారు, నేను నారాయణ గారిని పాడాలన్న ఆలోచన రాలేదు. సో ఈరోజు అంజలి గీతాంజలి ఎఫ్ఎం కార్యక్రమంలో కూడా ఈ పాటని పాడటం జరిగింది. బాబు గారి మరి పుట్టినరోజు సందర్భంగా ఈ పాట కోసం యాక్చువల్గా ఈరోజు నా వాయిన వాళ్ళు చాలా ఫేవర్ ఉంది, కానీ మా ఛానల్ కోసం వచ్చాను. సంగీతం ఎంత గొప్పదంటే నా ఫేవర్ కూడా పక్కన పెట్టేసింది. థ్యాంక్స్ అలా.
బాగా ఇవ్వడం వినోద్ బాబు గారు. మరి ఇప్పుడు మిత్ర గారి ఆధ్వర్యంలో ఒక పాట వేయి వేణువులు మ్రోగే వేళ. మరి ఎక్సలెంట్ సార్. త్యాగరాజస్వామి గారే నన్ను పాలింపుగా నడచి వచ్చితువో అని ఆ రాగంలో కంపోజ్ చేశారు. అదే రాగానికి పేరడిగా నన్ను పాలింపుగా నడచి వచ్చితువో ఘంటసాల గారి నేతృత్వంలో ఆ గానం జరిగింది. మరి అపర ఘంటసాలగా పేరు పొంది మన మనల్లో కాకుండా అఖిలాంధ్ర ప్రేక్షకుల యొక్క మనల్ని పొందేటువంటి మిత్ర గారికి మా యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాం. నిన్నగా మనం వారు పాడుతుంటే ఏనుగు నెక్కి పెక్కేనుగు అనే పాట పాడేదాకా మేము వదలలేదు. ఆయన ప్రేక్షకులు మిమ్మల్ని కట్టేసైనా పాడించుకుంటాం సార్ అన్నారు వెనకాల నుంచి. సో దట్ ఈస్ ది పవర్. ప్లీజ్ సార్. పద్యం సాహితీ మధ్యం అయితే అవధానం సాక్షాత్ సరస్వతి సన్నిధానం. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు ఆయన. థ్యాంక్ యూ. వేయి వేణువులు మోగి వేళ బై మిత్ర గారు అపర ఘంటసాల. రాధ